చూడు బామర్ది, చూడు మీ అక్క ఆశపడి అడిగిందని నేనే పెట్టాను బామర్ది. అందుకే వేళ్ళు కూడా పండే. మావి కూడా అత్తయ్యకి గోరింటాకు పెట్టారు తెలుసా? ఓహో, అయితే నీలవేణి ఊరు నుంచి తెచ్చిన గోరింటాకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టుకున్నారన్నమాట. ఇంక ఈరోజు మనం టిఫిన్ తిన్నట్టే. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పండింది అందరికీ. ఏమండి, ఎందుకు నాకు అబద్ధం చెప్పారు? అబద్ధమా? నేనేం చెప్పాను? మీరే కదా ఊరు నుంచి తీసుకొచ్చానని చెప్పారు. అవును, ఊరి నుంచి తీసుకొచ్చిందే, కానీ నేను తీసుకురాలా. నీలవేణి తీసుకొచ్చింది. అందరూ కలిసి నన్ను అవమానిస్తున్నారా? రేయ్, కామ్గా ఉండవారా? కుకుటేష్, అమ్మా, బట్టలు ఉతికే సోపు ఉందిగా, తీసుకురా పో. అలాగేనమ్మా. పో. అత్తయ్య ఈ టైంలో బట్టలు ఉతుకుతుందా ఏంటి? అమ్మా, బట్టలు ఉతికే సోప్ ఎందుకమ్మా? మీకంటే సిగ్గు, శరం, మానం, రోషం ఏమీ లేవు. నాకు కూడా లేవనుకున్నారా? నా ఈ చేతుల్ని తీసుకెళ్లి నిప్పుల మీద పెట్టినా కూడా తప్పులేదు. ఏయ్ కుకుటేష్, అయ్యా వస్తున్నానయ్యా. త్వరగా రా, త్వరగా త్వరగా. అయ్యా, ఆ సోప్ ఎందుకు తీసుకొస్తున్నావు? సోప్ వద్దంట, నిప్పులు కావాలంట చేతులు కాల్చుకోవడానికి. వెళ్ళు వెళ్ళు, తీసుకురా, వెళ్ళి తీసుకురా. రే, నోరు మూసుకొని ఉండరా. ఊరుగో బామర్ది. హే తారక్, కాసేపు కామ్గా ఉండరా. కుకుటేష్, అయ్యా ఆ సోప్ అమ్మగారికి ఇవ్వు. అలాగేనయ్యా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఏయ్ నిమిష, నీకు కూడా కావాలా సోపు? మరి నీకు? మాకేం అక్కర్లేదు, నువ్వు కామ్గా ఉండు. ఇదిగోండి అమ్మా. రే తారక్, దయచేసి మాట్లాడకుండా ఉండరా. ఏంటి బామర్ది ఇలా చేస్తున్నాడు? నవ్వకుండా దయచేసి కామ్గా ఉండరా. ఏంటి కాదంబరి ఇది? చేతులు అలా చూస్తుంటే పెట్టుకున్న గోరింటాకు మాయమైపోతుందా? గోరింటాకు పోవడానికి కనీసం ఒక వారమైనా పడుతుంది. ముందు మీరు నాతో మాట్లాడకండి. అది తీసుకొచ్చిందని మీకు బాగా తెలుసు కదా. నాకదంటేనే పడదు. అలాంటప్పుడు ముందే నాకు ఈ విషయం చెప్పుండొచ్చు కదా. చెప్పాలనే అనుకున్నాను, కానీ నువ్వు ఎంతో ఆశగా అడిగావు కదా. ఆ టైంలో నీలవేణి తీసుకొచ్చిందని చెప్తే నువ్వు ఖచ్చితంగా పెట్టుకోవు. అందుకే నిన్ను డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేక బాగానే మేనేజ్ చేస్తున్నారు. నువ్వు పెట్టుకున్న గోరింటాకు మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. అమ్మా, మిమ్మల్ని కలవడానికి ఎవరో ముగ్గురు వచ్చారమ్మా. అప్పుడే వచ్చేసారా? సరే సరే, రమ్మని చెప్పు. అలాగేనమ్మా. ఎవరు కాదంబరి? లేడీస్ క్లబ్ నుండి కాల్ చేసి వెంటనే నన్ను కలవాలన్నారు. అందుకే ఇంటికి రమ్మని చెప్పాను. ఓ సరే సరే. అమ్మా, ఇదిగో వచ్చేసారమ్మా. రండి రండి. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం అండి. నైస్ మీటింగ్ యూ మేడం. థ్యాంక్ యూ. కూర్చోండి మీరు. థ్యాంక్ యూ. ఏంటి విషయం? సడన్ గా వచ్చారు? అమ్మా, నేను వెళ్ళి కాపీ తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. సడన్ గా ఫోన్ చేసి మీతో ఒక విషయం చెప్పాలి, అందులోనూ ముఖ్యమైన విషయం అని చెప్పారు. ఏంటని అడిగితే నేరుగా వచ్చి చెప్తాం అన్నారు. ఏంటా ముఖ్యమైన విషయం? అవును మేడం, అదొక సర్ప్రైజ్. ఇదిగోండి, మీరే చదివి చూడండి. ఏంటి ఇంత బిల్డప్ ఇస్తున్నారు? ఏది ఇలా ఇవ్వు, చదువుతాను.
పింక్ బ్యూటీస్ లేడీస్ క్లబ్ తరఫున ఈ సంవత్సరానికి ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డుకి శ్రీమతి కాదంబరి మహేంద్ర వర్మ గారిని ఎంపిక చేసినందుకు గర్వపడుతున్నాం. సూపర్ కాదంబరి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కంగ్రాచులేషన్స్ మేడం. దీనికంటే పెద్ద అవార్డులకి మీరు అర్హులైనా కూడా ఈ అవార్డుని కూడా మీరు పెద్ద మనసుతో యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అయ్యో, ఏంటి ఇలా అంటున్నారు? నా ప్రతిభను గుర్తించి నాకు ఒక అవార్డు ఇస్తే తీసుకోకుండా ఉంటానా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్తే సరిపోదు మేడం. ఈ రోజు మీ ఇంట్లోనే ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేద్దాం. దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఏం ఫంక్షన్? ఫంక్షన్ అంటే ఏం లేదు మేడం. మా లేడీస్ క్లబ్ మెంబర్స్ కలిసి మీకు అవార్డు ఇస్తాం. తర్వాత కేక్ కట్ చేసి ఒక సెలబ్రేషన్ మోడ్లో అందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. అప్పుడే కదా బాగుంటుంది మేడం. యా, ఖచ్చితంగా. షూర్, చేద్దాం. మీరు ఓకే అంటే చాలు మేడం. మిగతా అరేంజ్మెంట్స్ అని మేము చూసుకుంటాం. సార్, మీరు ఖచ్చితంగా ఉండాలి. ఆఫ్ కోర్స్, నా వైఫ్కి అవార్డు ఇస్తుంటే నేనుండనా? యా, ఖచ్చితంగా. షూర్, చేద్దాం. మీరు ఓకే అంటే చాలు మేడం. మిగతా అరేంజ్మెంట్స్ అని మేము చూసుకుంటాం. సార్, మీరు ఖచ్చితంగా ఉండాలి. ఆఫ్ కోర్స్, నా వైఫ్కి అవార్డు ఇస్తుంటే నేనుండనా? ఈయనెవరు మేడం? మా మా అబ్బాయి. అబ్బాయే. ఓ, హాయ్ సార్. సార్. హాయ్. మీ అమ్మగారికి ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అని అవార్డు ఇస్తున్నాం. ఓ, అలానా? కానీ ఆవిడ ఉత్తమ పారిశ్రామికవేత్త కాదే. రే తారక్, హ, ఏంటి డాడీ, నిజం చెప్పకూడదా? యూ క్యారీ ఆన్ గాయ్స్, మీరు చెప్పండి. అది కాదు సార్, మా లేడీస్ క్లబ్ తరపున ప్రతి సంవత్సరం ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అని ఒక అవార్డు ఇస్తాం. ఆ అవార్డుని ఈ సంవత్సరం మీ అమ్మగారికి ఇస్తున్నాం. ఈ అవార్డులనేవి గొప్ప వాళ్ళకి కదా ఇచ్చేది. ఈవిడ అంత గొప్పగా ఏం చేసింది? ఐ డోంట్ అండర్స్టాండ్ డాడ్. మా వాడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ, కానీ అది ఎప్పుడు ఎక్కడ చేయాలనేది మాత్రం తెలీదు. తారక్, నీకేమైనా పనుంటే వెళ్ళి చూసుకో, వెళ్ళు. ఒక్క నిమిషం సార్. ఆ? ఈరోజు ఈవినింగ్ మీ ఇంట్లోనే మీ అమ్మగారి కోసం ఒక చిన్న ఫంక్షన్ అరేంజ్ చేశాం. ఖచ్చితంగా మీరు కూడా ఉండాలి. ఓకే ఓకే, ష్యూర్. అవును, మీ లేడీస్ క్లబ్ పేరేంటి? పింక్ బ్యూటీస్. ఏం బ్యూటీస్? పింక్ బ్యూటీస్. పింక్ పింక్ పింక్. యా, ఓకే ఓకే, క్యారీ ఆన్. వాడెప్పుడు ఇంతే కామెడీగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను. కుకుటేష్, అమ్మా, కాఫీ రెడీనా? రెడీ అమ్మా, తీసుకొస్తున్నాను.